దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. పక్షులు, మూగజీవాలు కళ్ళ ముందే చనిపోతున్నా ఎవ్వరు పట్టించుకోరు. కానీ ఓ పక్షిని ప్రాణాలతో కాపాడేందుకు స్వయంగా జడ్జి, కలెక్టర్ రంగంలో దిగారు. 3 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఆ పక్షిని ప్రాణాలతో కాపాడారు. ఈ పక్షి కథ తెలుసుకోవాలంటే కేరళలోని కన్నూరు జిల్లాకు ఖచ్చితంగా వెళ్లాల్సింది. కన్నూరు జిల్లాలోని ఉల్లికల్ పంచాయతీ పరిధిలోని మూసివేసిన ఓ టెక్స్టైల్ షాపు గ్లాస్ ప్యాన్లో ఓ పక్షి చిక్కుకుంది. ఆ గ్లాస్ ప్యానెల్లో చిక్కుకున్న పక్షి విలవిలలాడుతున్న దృశ్యాలను స్థానికులు గమనించారు. ఈ ప్యానెల్లో నుంచి బయటకు పడేందుకు పక్షి శత విధాలా ప్రయత్నించింది, కానీ సాధ్యం కావట్లేదు. మిగతా దుకాణదారులు, స్థానికులు కూడా పక్షిని కాపాడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ షాపును కోర్టు వారు సీజ్ చేశారు కాబట్టి. ఈ షాపుకు సంబంధించిన పార్ట్నర్స్ తగాదాలతో కేరళలోని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ షాపును సీజ్ చేసింది. ఇక ఆ షాపును తెరవాలంటే కోర్టు అనుమతి ఖచ్చితంగా కావాలి. కోర్టు అనుమతి లేనిది ఆ షాప్ను తెరవడం సాధ్యం కాదు. అసలు ఆ పక్షి మూసి ఉన్న షాపులో ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ బయటపడడానికి అది చాలానే కష్టపడింది. ఆ గాజు గ్లాసును తన చిన్న ముక్కుతో కొడుతూ అక్కడి నుంచి బయటపడేందుకు శత విధాలా ప్రయత్నించింది. దాన్ని చూసి అక్కడున్న వారు చలించిపోయారు. ఆ పక్షిని ఎలాగైనా కాపాడాలనుకున్నారు, కానీ ఆ షాపును తెరిచేందుకు వాళ్లకు ఆ హక్కు లేదు. మొదటగా ఆకలితో ఉన్న ఆ పిట్టకు గాజు గ్లాసు మధ్యలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఆహారం, నీళ్లు సమకూర్చారు. అది చూసిన ఆ పిట్ట తన ఆకలిని తీర్చుకుంది. ఇక దాన్ని ఎలాగైనా రక్షించాలని భావించి స్థానిక కలెక్టర్ను ఆశ్రయించారు. ఆ పిట్టను ఎలాగైనా కాపాడాలని కోరారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. చివరకు కోర్టు జడ్జి కూడా స్పందించి నేరుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 రోజుల తర్వాత జడ్జి, కలెక్టర్ సమక్షంలో ఆ షాపును తెరిచి గ్లాస్ ప్యానెల్లో చిక్కుకున్న ఆ పక్షిని ప్రాణాలతో కాపాడారు. ఏప్రిల్ 8న పక్షి చిక్కుకోగా ఏప్రిల్ 10వ తేదీన క్షేమంగా గాల్లోకి ఎగిరిపోయింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.